మాటలు లేవు అసలు, పిచ్చి లేవేశాడు అసలు. సినిమా అసలు ఎలా ప్లాన్ చేశాడంటే నెక్స్ట్ లెవెల్ అనమాట. అంటే గ్రౌండ్ వర్క్ గట్టిగా ఉంది, అసలు వేరే లెవెల్ అసలు చెప్పడానికి లేదు. అయితే సినిమా అయితే మాత్రం ప్లానింగ్, పవన్ కళ్యాణ్ గారి మ్యానరిజం సార్ చాలా కొత్తగా చూపించారు అసలు. అంటే ఆయన క్రేజ్ని ఎలా వాడారు, ఆయన ఇప్పుడు రాజకీయాలు ఉన్నప్పుడు అన్ని రాజకీయ డైలాగులే పెట్టకుండా సినిమా స్టోరీ మాత్రం చాలా బాగుంది. 2 గంటలు ఆ తమన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే మాత్రం ఒక 10 కిలోమీటర్లు పరిగెడితే ఎలా ఉంటుందో బ్లడ్ ప్రెషర్ అలా తల బద్దలాసిపోయింది అనమాట నిజంగా. సో సినిమా విషయానికి వస్తే కనుక స్టోరీ చాలా బాగుంది. ఎవడు ఎక్స్పెక్ట్ చేయడు అసలు. ఒక సీన్ వస్తుంది కదా, ఈ సీన్ తర్వాత ఇంకోటి వచ్చేస్తుంది, కానీ ప్రతి ఒడు డైరెక్టర్ అయిపోతున్నాడు ఈ మధ్యన. కానీ ఈ సినిమాకి వచ్చేసరికి ఎవడు ఎక్స్పెక్ట్ చేయడు. ఆ సస్పెన్స్ కానీ, ఆ పవన్ కళ్యాణ్ గారు కొన్ని స్టెప్పులు కానీ, ఆయన యాక్టింగ్ స్కిల్స్ కానీ, అసలు శంకర్ గారు చాలా బాగా డిజైన్ చేశారు. ఎందుకు లేట్ అయింది అనుకున్నాం కానీ అసలు అది ఎవరేజ్ ఉందని చెప్పారో తెలియదు, కానీ ఇంతకన్నా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకూడదని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇది ఇలా ఉండాలి, ఇంక చాలు. ఇంతకు మించి ఓజీ 2 ఓజీలు కాదు ఎలా ఉంటుంది అలా ఉంటుందండి. ఒక్కడు ఎవడు ఎక్స్పెక్ట్ చేయడు అంతే. సీన్లు, ఎలివేషన్ షాట్లు అసలు మామూలుగా అసలు ఏంటిది అసలు ఇంత బ్రహ్మాండంగా ఉంటుందండి అనుకుంటాం. అంటే ఎవడని అనుకుంటాడు ఈ సీన్ తర్వాత వస్తే బాగుండేమో, ఇంకొంచెం ఉంటే బాగుండని లోపల పడిపోద్ది అనమాట ప్రింట్. సో అసలు సాంగ్స్ కానీ, అసలు శ్రీలీల క్యారెక్టర్ అయితే ఇన్ని సినిమాల్లో కన్నా ది బెస్ట్ మూవీ అనుకోవచ్చు. ఎందుకంటే పర్ఫార్మెన్స్ వైజ్గా చాలా బ్రహ్మాండంగా చేసింది. గ్రౌండ్ వర్క్ గట్టిగా ఉంది, ప్లానింగ్ ఏమో నెక్స్ట్ లెవెల్ ఉందన్నమాట. బ్రహ్మాండమైన హిట్ అసలు ఎక్కడ కూడా లేట్ చేయాల్సిన అవసరం లేదు. చాలా బ్రహ్మాండమైన హిట్, సూపర్. ఓకే, మరో ఓజీ, మరో గబ్బర్ సింగ్ అవుతుంది భయ 100%. తెలుగు సినిమాకు, తెలుగు ఇండస్ట్రీకి ఒక గౌరవించదగ్గ మూవీ అని నేను భావిస్తున్నా. మొత్తం టోటల్ ఎంటర్టైన్మెంట్. హైలైట్ పవన్ కళ్యాణ్ భయ్య, సాంగ్స్, ఫైట్స్ బాగున్నాయి. ఎలివెన్స్లో ఆయన మా ఏమంటారు టేకింగ్ బాగుంది. డై హ్యాడ్ ఫ్యాన్గా చెప్తున్నా. స్టోరీ మాత్రం రొటీన్ స్టోరీ భయ్య, రొటీన్ స్టోరీ. అభిమానుల కోసం ఈ సినిమా చూస్తే చాలా చాలా కష్టపడ్డాడు అనిపించింది. ఈ సినిమా మాత్రం ప్రతి ఒక్కటి ఒక్కొక్క ఎలివేషన్ మొత్తం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చూడదగ్గ సినిమా అయితే మొత్తం మీద. డేకలింగే సారా అని ఒక సాంగ్ వస్తుంది, అమ్మ తోడు, శ్రీలీల, ఇంకొకటి అరే పవన్ కళ్యాణ్కి డ్యాన్స్ ఆడని చాలా మంది అంటుంటారు. ఇప్పుడు ఈ సినిమా చూడండి, ఇప్పుడు ఒక నా కొడుకు వచ్చిండు పనిమాల రివ్యూ ఇచ్చిండు, అది కాదు. ఫస్ట్ సినిమా చూసిన తర్వాత మాట్లాడింది. 1500 రూపాయల కకృతి పడి పేడ్ రివ్యూలు మాత్రం ఇవ్వకండి. నేను మనస్ఫూర్తిగా చెప్తున్నా, నిజంగా చెప్తున్నా. తెలంగాణలో ఒక్క జాబ్ కూడా వదలలేడు మన రేవంత్ రెడ్డి సారు. మన ఇప్పుడు హ్యాపీగా యువత ప్రతి ఒక్కరు ఈ సినిమా చూసుకొని నరేంద్ర మోడీ గారు రైల్వే శాఖలో జాబులు వదులుతున్నాడు. ఇది మొత్తం మైండ్ మొత్తం రిలీఫ్ అవుతుంది. ఎందుకంటే అంత ఎంటర్టైన్మెంట్ మూవీ అన్నమాట. మన తెలంగాణలో జాబులు లేవు, ఇన్స్టిట్యూట్లో అక్కడ పోయి డబ్బులు ఖర్చు అయి ఉంటుంది. ఈసారి దీని మొత్తం మైండ్ మొత్తం ఏదేదో స్టడీస్కు సంబంధించింది ఆలోచన చేసి నిండిపోతుంది. ఈ సినిమా మాత్రం టోటల్ ఎంటర్టైన్మెంట్ సంబంధించింది. రాజకీయం గురించి మాత్రం ఏమాత్రం లేదు. జగన్ అన్న నీ గురించి కూడా ఏమాత్రం డబల్ మీనింగ్ డైలాగులు మాత్రం లేదు. అంబటి రాంబాబు అన్న ఇది నువ్వు ఇక రివ్యూ ఇస్తావు కదా అన్న, బరాబర్ రివ్యూ ఇస్తాడు. ఇక ఈ సినిమా చూసి రాజకీయం గురించి ఎలాంటి సంబంధం లేదు. ప్రతి ఒక్కరు వైఎస్ జగన్ అభిమానులు కూడా ఈ సినిమా చూడాలి. హాయ్ అండి, అందరికీ ఉగాది పండుగ శుభాకాంక్షల సందర్భంగా మన కోసం ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ ఇచ్చారు. మామూలుగా లేదు, సినిమా ఇచ్చి పడేశారు. మామూలుగా లేదు, యాక్టింగ్ కానీ, ఆయన లుకింగ్ కానీ, పర్సనాలిటీ కానీ. అబ్బా నిజంగా పవన్ కళ్యాణ్ గారిని ఒకప్పుడు సర్దార్ గబ్బర్ సింగ్ లో ఉన్న గెటప్ చూసాము. లుకింగ్ కూడా సేమ్ ఉంది, కానీ స్టోరీ చాలా డిఫరెంట్ గా ఉంది. రొటీన్ స్టోరీ కాదు, ఓల్డ్ సాంగ్స్ తో కొట్టారు. ఓల్డ్ సాంగ్స్ తో ఉంది చూడు మూవీ. ఎక్కడ చూసినా మ్యూజిక్ తో వేరే. అసలు ఎత్తరా కాదరా ఎత్తరా, చూడరా ఉస్తాద్ భగత్ సింగ్ చూడరా, సూపర్ డూపర్ హిట్ కొట్టారా. శ్రీలీల క్యారెక్టర్ చాలా బాగుంది. ఎంత లుకింగ్ ఎంత బాగుంది, అంత బాగుంది. శ్రీలీల పక్కన పవన్ కళ్యాణ్ గారు లుకింగ్ అదిరిపోయింది. ఇద్దరు కాంబినేషన్ చాలా బాగుంది. వాళ్ళిద్దరు లవ్ కాంబినేషన్ చాలా బాగుంటుంది. అసలు నిజంగా చెప్తున్నా, వాళ్ళిద్దరి మధ్య ఒక సాంగ్ ఉంటుంది. ఆ సాంగ్ అయితే నాకైతే చాలా బాగా అనిపించింది. నాకు 2 కళ్ళు సరిపోలేదు థియేటర్ మొత్తంలో. మీకు ఒకటి చెప్తున్నాను, పవన్ కళ్యాణ్ గారు లుకింగ్, ఇందులో ఉస్తాద్ భగత్ సింగ్ లో ఉన్న క్యారెక్టర్స్ లుకింగ్ అన్ని చాలా బాగున్నాయి. గబ్బర్ సింగ్ సినిమా చూశారు కదా, దానికి మించి ఉంది.